అందరికి గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మనం కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది. వాళ్ళకి ఈ 144 సెక్షన్ 30 పోలీస్ 30 యాక్ట్ గురించిన అవగాహనలు, అదేవిధంగా పోలింగ్ డే ఎలాగా మన కాకినాడ డిస్ట్రిక్ట్లో చిన్న చిన్న సంఘటనలు కాకుండా రిమైనింగ్ అన్ని కూడా పీస్ఫుల్గా జరిగిందో, అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా పోలీస్కి సపోర్ట్ చేస్తూ ఆల్ పార్టీస్ కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అది ప్రజలు ఇచ్చిన రిజల్ట్గా భావిస్తూ ఎలాంటి అవినీయ సంఘటనలలో పాల్పడకుండా 144 సెక్షన్కి రెస్పెక్ట్ ఇస్తూ ఎవరు కూడా అక్కడెక్కడ గుంపుగా తిరగకుండా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా పోలీసు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళకి కూడా సపోర్ట్ ఇస్తూ, వాళ్ళు అందరూ ఇంపార్టెంట్ లీడర్స్ కాబట్టి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకందరికీ ఈ అవేర్నెస్ని ఇచ్చేస్తూ ప్రశాంతమైన ఒక వాతావరణంలో కౌంటింగ్ జరిపాల్సిన ఉద్దేశంతో పాటు ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. యాంటరింగ్ ఇంటెలిజెన్స్ అది ఫస్ట్ మీరు ఇంటెలిజెన్స్ చెప్తున్న దానికన్నా ప్రూఫ్ కూడా లేదు. యాక్చువల్లీ అది మేము వెరిఫై చేసిన వరకు వాళ్ళు అలాంటి ఇంటెలిజెన్స్ ఏమి ఇవ్వట్లేదు. కాకపోయినా దాని గురించి నేను క్లారిటీ ఇచ్చాను. ఎవరి ఉద్దేశం అది ఉండదు. మేము కూడా దానికినే కష్టపడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తాము. అలాంటి ఒకవేళ అవగాహన లేకపోయినా అవగాహన కల్పిస్తాము. 144 చట్టాల గురించి కల్పిస్తాము. అదేవిధంగా కేసు రిజిస్టర్ అయినప్పుడు దానివల్ల వస్తున్న కాన్సిక్వెన్సెస్ కూడా అన్ని చోట్ల చెప్తున్నాము. కానీ పిఠాపురము కాకినాడ అని కాదు, అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కూడా మనకు ఒకటే. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ జరగకుండా కౌంటింగ్ చేయాలనే ఉద్దేశంతో పాటు మేము ఏర్పాట్లు చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ క్లారిటీ ఇస్తారు. సో మనకి 144 ఉందంటే అర్థం ఏంటంటే 5 మందికి ఎక్కువ ఎక్కడ గుంపుకూడకూడదు అన్నదే పాయింట్. పోలీస్ యాక్ట్ 30th ప్రకారం కూడా అదే పాయింట్ కాబట్టి ఫర్దర్ గా విక్టరీ ర్యాలీ కానీ ఏదైనా ఎలాగా చేసుకోవాలనేది డిఓ సార్ మనం ఇస్తాం, క్లారిటీ ఇస్తాం. అన్ని డైవర్షన్స్ తర్వాత సెక్యూరిటీ ఆ రోజు ఎక్కడ డైవర్షన్స్ ఇస్తాం అన్ని కూడా మేము ఒక 2-3 days ముందు అందరికి కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. సో దట్ పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళడానికి ఆల్ అరేంజ్మెంట్స్ చేస్తాము. కాకినాడ కూడా అన్ని కూడా ప్యారలల్ రోడ్స్ కాబట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఎక్కడ వెళ్ళినా వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోగలుగుతారు.